ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్. ఏఎం ఈజ్ ఈక్వల్ టు మీన్ అంటే దాని ఎక్స్ బార్ అని డినోట్ చేస్తాము. ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. సిగ్మా కింద ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n, ఐ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఏ అంటే ఎజ్యూమ్డ్ మీన్. ఏమంటే ఏమండి? ఏ అంటే ఎజ్యూమ్డ్ మీన్, ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ, డిఐ అంటే డీవియేషన్స్. డీవియేషన్స్ అంటే ఇక్కడ డిఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ స్మాల్ ఏ, ఎక్స్ఐ మైనస్ స్మాల్ ఏ అనమాట. ఇందులో టర్మ్స్ వివరించండి అని చెప్తే ఏ అంటే ఎజ్యూమ్డ్ మీన్, ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ, డిఐ అంటే డీవియేషన్స్, డిఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ అని కూడా చెప్పాలి. ఇట్లా అని చెప్పి రాస్తే దానికి మన ఫుల్ మార్క్స్ పడతాయి. నెక్స్ట్ ఎజ్యూమ్డ్ మీన్ స్టెప్ డీవియేషన్ మెథడ్. ఏ మెథడ్లో రాయమంటే ఆ మెథడ్లోనే మనము సాల్వ్ చేయాలి ప్రాబ్లమ్. స్టెప్ డీవియేషన్ మెథడ్. దీనికి ఏఎం ఏంట్లా? ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఆర్ మీన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ రెండట్లు ఎలా ఏది రాసుకున్నా తప్పేం లేదు. ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ I is equal to ఇంటూ హెచ్. దీన్ని కావాలంటే ఒక బ్రాకెట్లో పెట్టుకోవచ్చు మనం ఇట్లా. ఇక్కడ చూడండి, ఏ అంటే మళ్ళీ ఇంతకడ చెప్పినట్లుగానే ఎజ్యూమ్డ్ మీన్ అనమాట. ఏ అంటే ఎజ్యూమ్డ్ మీన్, ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ, యుఐ అంటే ఇక్కడ దీనికి దానికి కొద్ది తేడా ఉంది. యుఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. హెచ్ హెచ్ అంటే క్లాస్ సైజ్. హెచ్ అంటే ఏమిటి? క్లాస్ సైజ్. మళ్ళీ చెప్తున్నా, ఏ ఫర్ ఎజ్యూమ్డ్ మీన్, ఎఫ్ ఈజ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఐ, యుఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్, హెచ్ ఈజ్ ఈక్వల్ టు క్లాస్ సైజ్. సో ఈ విధంగా దీని గురించి వివరించి చెప్పాలి. ఇది ఏఎంకి మొత్తము 4 రకాల ఫార్ములాస్ ఉన్నాయి. అవన్నీ కూడాను వివరించి చెప్పాను. జాగ్రత్తగా అర్థం చేసుకుని డైరెక్ట్ మెథడ్లో అడిగితే డైరెక్ట్ మెథడ్లోనే ఆన్సర్ చెప్పాలి, లేదా ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్ అడిగితే ఎజ్యూమ్డ్ మీన్లో చెప్పాలి. స్టెప్ డీవియేషన్ మెథడ్ అయితే దాంట్లోనే మనము ప్రాబ్లం ఆ ఫార్ములానే తీసుకుని సాల్వ్ చేయాలి. వచ్చింది కదా అని అడిగినట్టుగా చేయకపోతే మార్కులు పోతాయి. కాబట్టి అర్థం చేసుకుని జాగ్రత్తగా చేయాలి.